గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720 ఈ ఈ జర్నీలో మీరు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఒక 15 ఏళ్ల క్రితం ఈ రోజు వరకు కూడా తిండి లేని రోజులు గడిపారా ఎప్పుడన్నా? ఇప్పుడు దీని గురించి నేను ఒక మాట అంటాను, చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తాయి కానీ చెప్తా. మరి బంద్ చేశానా నేను స్ట్రగుల్ చేస్తా. నేను ఎంతో ఎవరు చేయమన్నాడు? ఎవరి కోసం? ప్రపంచ శాంతి కోసం చేశాను నేను. నా స్వార్థం, నేను గొప్ప నటుడినో డైరెక్టర్ దర్శకుడినో అవ్వాలనుకుని నేను వచ్చా. అన్ని ఫీల్డ్స్లో కష్టాలు ఉంటే నాకన్నా సిన్సియరు, నాకన్నా హార్డ్ వర్కింగ్, నాకన్నా టాలెంటెడ్ ఇంతమంది ఉన్నారు. కళామ తల్లి నాకు అవకాశం ఇచ్చింది, నేను సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అంతేగాని నేను ప్లాట్ఫామ్, నేను రోడ్డు మీద కష్టపడ్డా, నేను తండ్రి లేకుండా ఎంతోమంది ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫ్ చూపిలా 3 ఏళ్ళ పిల్లగాడు ఫుడ్ లేకుండా చచ్చిపోతున్నాడు. వాడికి ఆడి తప్ప అది. సో స్ట్రగుల్ గిగల్ అంతే. సో హిందీలో ఒక సామెత చెప్తానండి, సునా హై సున్కర్ కి కిస్మత్ కి బాత్ హై లోగ్ రుక్ గయే. నేను విన్నాను తలరాత విషయం అని చెప్పి చాలామంది ఆగిపోయారని చెప్పి. నేను అన్నాను కంబఖ్త్ ముझे కీమత్ సునాయి ది और मैं चल पड़ा అన్న. కిస్మత్ కాదు, కీమత్. ఎంత? టెల్ మీ హౌ మచ్ ఇస్ ద ప్రైస్ టు పే, నాట్ జస్ట్ బై మనీ, టైమ్, ఎనర్జీ, మైండ్, ప్యాషన్, ఆర్గనైజేషన్. హౌ మచ్ ఇదా రైట్? అలా ఉండాలండి మనం. అంతేగాని చాలా కష్టపడ్డాను 4 days ఫుడ్ తినాల్సి ఉండే, సినిమా ఇండస్ట్రీ వదిలేసి అడక్క తిరగాల్సి ఉండే. పెద్ద మనం చేసినంత గొప్ప ఏం లేదమ్మా. ఒక కమల్ హాసన్ గారు చేశారు, ఒక దిలీప్ కుమార్ గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఇలా పాటలు కూడా పాడుతూ ఉంటారా? అంటే నేను పాడితే జనరలీ అది ఒక న్యాచురల్ కెలామిటీ. పాడినరా అని అందరూ, అమ్మ నేను పాట పాడినా అంటే మా అమ్మ ఒక 5 నిమిషాలు ఆగరా మేము బయటికి వెళ్తాం. అది ఏదో కానీ వీణ వేసేటట్టు ఉంటుంది. ఓకే, అవునా? ఓకే. సో లాస్ట్లో అయితే ఒక 100% ప్లీజ్. అలాగే నేను అంటే మీది వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్లో నేను చూస్తున్నానంటే చాలా మిస్టేక్స్ చేశాను, చాలా నేర్చుకున్నాను, చాలా రిలైజ్ అయ్యాను అని చాలా జెన్యూన్గా మీరు ఎవరు నేను ఈ మిస్టేక్ చేశాను ఎవరు ఒప్పుకోరు జనరల్గా. రిగ్రెట్స్ ఉన్నా లేకపోయినా పక్కన పెడితే ఇది నేను ఈ మిస్టేక్ చేశాను, సో ఇలాంటి మిస్టేక్ నేను మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. ఇంత జీవితం అయిపోయింది, ఇంకా మిగిలింది నాది ఇంతే, ఇదైనా నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మీరు చెప్పిన పాయింట్ నిజంగా చాలా డెప్త్గా ఆలోచించాను. అంత లేదమ్మా. 47 years అయిపోయింది, నాకు 48th year ఆఫ్ మై లైఫ్. ఓకే. నాకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నేను దాని గొప్ప అలవాట్లు అనుకుంటా. ఎందుకంటే సిగరెట్ మందు అస్సలు తాగిన వాళ్ళకి 40 ఏళ్ళకి చనిపోయిన ఉన్నారు. సో నాకు కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, దాని దౌర్భాగ్యపు అలవాట్లు అనొచ్చు. బాపునుడు ఏమిటి చూస్తే ఇవన్నీ ఈ కాలంలో కూడా పొలము అని మాట్లాడేది ఉంటే ఏం మాట్లాడతాం కర్మ. సో నేను చాలా మిస్టేక్స్ ఏదమ్మా ఫుల్ పెట్టి తాగేస్తారా పర్ డేకి? అగ్గిపెట్టి అంటే నేను చేసేదే దరిద్ర పని, దాని మీద లెక్క పెట్టుకుంటూ చేయాలి. అంటే కొంచెం తగ్గించుకోవడానికి మన కౌంటింగ్. ఒక మాట చెప్తున్నాను, డాక్టర్ అయి ఉండి చదువుకొని నాకు తెలుసు కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం కదా. అవును కదా, ఇది మర్చిపోతున్నాను ఆల్ ద టైమ్. అది అవుతుంది ఇది ఒకరోజు నాకు కొంచెం మైండ్ ఇది ఎందుకు అంటే అయిపోతా, అక్కడ దాకా పట్టించుకోండి. ఎనీవేస్ ఆ క్వశ్చన్ మర్చిపోయా. మీరు ఇది చాలాసార్లు మీరు మిస్టేక్. సో లైఫ్లో సో మెనీ మిస్టేక్స్ ఐ హావ్ కమిటెడ్. మనిషి అన్నవాడు జంతువు కన్నా గొప్ప అంటేనే ఒప్పుకోనమ్మా. జంతువు కూడా మిస్టేక్స్ కమిట్ చేసి ఇట్ లర్న్స్ టు బికమ్ బెటర్. మనిషికి మెదడు గిదడు అంతా వచ్చిన తర్వాత వీ షుడ్ బికమ్ ఈవెన్ మోర్ బెటర్. సో రిగ్రెట్ అయితే లేదు నా లైఫ్లో. నేను చేసిన తప్పుకి నేను అదే అంటే నన్ను క్షమించొద్దు, దండించండి. ఎందుకంటే క్షమాపణకి టర్మ్ ఉండదు. మీరు తప్పు చేశారు అనుకో, క్షమించండి పో అంట, తర్వాత మళ్ళీ గొడవ అయితే ఆ రోజు నువ్వు చేసే గుర్తుందని మళ్ళీ గుచ్చుతారు. అది నాకు గుచ్చితే నేను ఒప్పుకోను. అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తే దండించండి. రైట్, మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాను. సో ఇది కూడా వినండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ మీరు నేనే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుందాం కాసేపు, రైట్? నేను ఒక మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ చేసినప్పుడు ఇలా కాదు ఇలా చేసావు ఇలా చేయకుండా ఉండని మీరు ఒక ఎంతో క్లోజ్గా ఒక అడ్వైజ్ ఇచ్చారు, రైట్? కానీ మళ్ళీ నేను సేమ్ మిస్టేక్ చేసి
వచ్చినప్పుడు అప్పుడు చెప్పాను నేను నీకు మళ్ళీ చూడు ఎంత పెద్ద ప్రాబ్లం చేసుకొచ్చావు అని చెప్పని అప్పుడు పాత మిస్టేక్ మీకు గుర్తురాదా ఇప్పుడు నేను అదే అంటున్నానండి, అది ఎందుకని గుర్తొస్తే అది అంటున్నారు? గొప్ప. నేను అప్పుడు అంటే రాదా కామన్ మ్యాన్కి గుర్తు వస్తుంది కదా. సో మనం కామనా బెటర్ కాలేమా? ఇప్పుడు ఆకలిస్తే ఎవడో మంచి పెండ తిన్నాడంట, వాడు మనం తిన్నాడా తిందాం. మనం తింటాం. అలా ఉందండి. అదే దండించారు అనుకోండి, నేను తప్పు చేస్తే దండించారు, నన్ను పచ్చగడ్డలో కొట్టాడు అనుకోండి, అకౌంట్ క్లోజ్. అర్థమైందండి మీకు? అకౌంట్ క్లోజ్. ఆ రోజు దానికి ఆ పచ్చగడ్డ కొట్టాలి నోర్మే అంటే అకౌంట్ వెళ్ళిపోద్ది. అంటే క్షమాపణ అంటే దరిద్రం. క్షమించి తినిపోయాడు పెద్ద పుడింగి, క్షమించి పో అంటాడు. మళ్ళీ ఏదో చెప్తే ఆ రోజు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో మళ్ళీ స్టార్ట్ చేస్తారు అకౌంట్. ఇంకోటి తెలుసా అండి మీకు, ముందే చెప్పలా అంటారు. దాంట్లో దరిద్ర వెరైటీలు చాలామంది ఉన్నారు. మీకు ఇంకోటి ఏంటంటే, ఇదంతా కుంటి కుక్క ఎగ్జాంపుల్ సార్. దాంట్లో ఒక ఖతర్నాక్ బ్యాచ్ ఏంటంటే, అరే నేను ఇట్లా చేద్దాం కష్టం అంటారు. అంటే మీరు చేశారనుకోండి, మీరు పొగడాడు, చేయలేదనుకోండి చెప్పరా అంటాడు వీడు. అరే జాగ్రత్త కింద పడతాం చెప్పా కదరా అంటాడు వీడు. ఈ కథ పిల్లలు 1 సెకండ్ ఇటు కూడా కనపడాడు. ఇది ఇఫ్ యూఆర్ హ్యూమన్ బీయింగ్ అండి, ఎవరికి తెలియని విషయం మీకు ఒక్కడికే తెలుసండి. బికాజ్ యాక్చువల్లీ సింపుల్, మీతో మీ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది ఒక పర్సన్, ఎవరు? మీరే. ఎగ్జాక్ట్లీ. అవునా? సో మీరు మంచా చెడా మీకు తెలుసండి, మీరు చేసిన మిస్టేక్ మీకు తెలుసండి, మీరు ఇచ్చుకున్న స్టూపిడ్ సంజాయిషీలు మీకు తెలుసండి, మీలో వీక్నెస్ మీకు తెలుసు. మీలో బెటర్ అవుతే బెటర్ అవ్వండి, లేకపోతే కాకండి. మీరు బెటర్ అయినంత మాత్రాన ప్రపంచ శాంతి రాదు, మీరు బెటర్ కాకుండా మాత్రాన వరల్డ్ వార్ రాదు. సో మీ పేరెంట్స్ కూడా మీ విషయంలో మీకు ఎంతో ఇలా చెప్పి చూసుంటారు కదా. మరి మీరు రేపు మీ పిల్లలకి మీరు చెప్పరా, వదిలేస్తారా అలాగా? నాకు అదే చెప్తున్నా కదండి, మూర్ఖుడిని కదా నేను. మై ఫ్యూచర్ జనరేషన్ ఐ టీచ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ దెర్ ఇస్ చాయిస్ అండ్ దెర్ ఇస్ రిపర్కషన్. దెర్ ఇస్ చాయిస్, దెర్ ఇస్ కన్సిక్వెన్స్. జస్ట్ యుల్ ఎక్స్ప్లెయిన్ దెమ్, దట్స్ ఇట్. దెన్ దే హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మీకు ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? అయినా వినట్లేదు, అప్పుడేం చేస్తారు? హూజ్, నేను ఇంగ్లీష్లో చెప్తా, ఎవడి కర్మ వాడదంటే అంత అర్థం కాకుండా మా దోస్తులు అందరూ హూజ్ దేస్ దెన్స్. ఎవడి పిల్లలు ఎప్పుడు ఎంత తడవ్వాలో అవుతుంది. ఆర్జీవి గారి ఆఫీస్ ముంబైలో ఆఫీస్లో ఉంటుంది. నోబడీ డైస్ అ వర్జిన్, లైఫ్ స్క్రూస్ అస్ ఆల్ అప్ అంటుంది. ఎక్కడ పారిపోతానండి మీరు తప్పు చేసి? ట్రూ. యూ విల్ పే. అది మీరు నాకు చేసిన తప్పుకి మీ అనుభవించే నరకం నాకు తెలియదు. ట్రూ. నాకు నచ్చేటట్టు మీకు ఇంకోటి ఎవడో అన్నాడు, ఫైనలీ జస్టిస్ వాజ్ సర్వ్డ్ అంటే ఆ అమ్మాయి నరకం అనుభవించి ఆమె తగలబెట్టారు, దాన్ని వాడు ఎవడో కాల్చేస్తే నీకు అనిపించింది జస్టిస్ అని. నీకు కొంచెం ఐ ఫెల్ట్ కొంచెం చల్లార్చు, నేను కొంచెం కూల్ అయ్యాను. ఆ అమ్మాయి అలా దరిద్రం దౌర్భాగ్యం జరగదు. దాని గురించి ఎవడో అన్నాడు, అమ్మాయిలు బట్టలు వేసుకుంటుందని స్టార్ట్. నేను అంటానండి, నా అభిప్రాయంలో ఇఫ్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ హ్యాపెన్, ఒక్క సొల్యూషన్ ఉండదండి, కొన్ని వందల రకాలుగా మనం సార్ట్అవుట్ చేయాలి. ఎట్లా? ఇంట్లో అబ్బాయికి అమ్మాయికి మధ్యలో డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఇంట్లో పెంచేటప్పుడు నుండి బోత్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ డిఫరెంట్. అమ్మాయిని తక్కువ అబ్బాయిని అట్లా చేయకుండా పెంచాలి. నెక్స్ట్, certain things the boys have to do, certain things the girls have to do, certain things society has to do. Yes. I'll ask you a simple question. Who is the biggest enemy for you, a man or woman? అలా ఎలా చెప్తాం చెప్పండి. మీకు సింపుల్ లాజిక్ ప్రూవ్ చేస్తానండి. నో అలా చెప్పలేం. నేను సింపుల్ లాజిక్ ప్రూవ్ చేస్తాను. మెన్ అని చెప్పలేం, విమెన్ అని చెప్పలేం. సమ్ టైమ్స్ మన లైఫ్ లో ఈ జర్నీలో ఒక్కొక్కసారి చెప్పండి. What the point that I'm trying to say is, in your life there are bad and good people who come. Yes. That doesn't make men or women bad. Yes. All women are not good, all men are not bad. Because of good men, women are able to thrive. Because of good women, men are able to thrive. గయ్యాలు రాక్షసులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళ చుట్టాల్లో నరకం. ఇఫ్ అ మ్యాన్ ఇస్ బ్యాడ్, 1 or 2 people are affected. If a woman is bad, the entire కుటుంబం సంకనాగిపోతున్నట్టు. ఇంతమంది తెలుసు నాకు. అవును. That doesn't make the woman generation bad. But what I'm trying to say is, అబ్బాయికి మగాడికి 2 విషయాల్లో ఉన్నాడు. ఒకటి క్యాష్, ఒకటి కాష్. కాష్ అంటాడు. కిమ్ కార్దాషియాన్ చూసాడు అనుకోండి,
బా కాష్ ఏ మెరీ హోతి అంటాడు, లేకపోతే వాచ్ చూసుకున్నాడు చల్లరే కామ్ కనేగా పైసా ఉన్నా అంటాడు. అవునా? మీకు సింపుల్ ఒక రూమ్లో ఒక సైడ్లో ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 1 to the age of 100,000 మెన్ని పెట్టండి. ఫ్రమ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ కాస్ట్, క్రీడ్, అన్ని రకరకాల. ఒక సైడ్ ఆడాలందరినీ పెట్టండి. ఒక రితిక్ రోషన్ లాంటి వాడు బట్టలు లేకుండా ఇట్లా వచ్చాడు. వాట్ యూ థింక్ ఆల్ ద మెన్ ఆర్ సేయింగ్? మనీ అమ్మ కాష్ నేనే అలా ఏమున్నాడు రైట్ అండి, రేపు పొద్దున జిమ్ కమాన్ అనుకుంటారు. విమెన్ అనుకుంటారు. మీరు చెప్పాలి. నో అలా కాదు, మీరు మీ మనసులో ఉన్నది చెప్పండి. మా మాట పడినండి చెప్పేస్తా. ఉమ్మని ఏమనుకో, చీ ఎట్లా ఉన్నాడు, హౌ కెన్ యూ డూ దిస్, మనసులో లడ్డూలు పుట్టాయిస్తూ ఉంటాం, బయట ఇట్లాంటి మొగుడు దొరికితే బాగుంటే రకరకాలుగా. నా మొగుడిని రేపు పొద్దున జిమ్కి పంపిస్తాను ఫిక్స్ అయిన వాళ్ళందరూ ఉంటారు. అదే ఒక్క కిమ్ కర్దాషియన్ లాంటి ఎక్స్ట్రాడినరీ సెక్సీ ఉమెన్ వాక్స్ ఇన్ నేకెడ్, ఆల్ ద మెన్ ఆర్ థింకింగ్ ఓన్లీ వన్ థింగ్ అండి, ఒక్కసారి ఛాన్స్, ఇమ్మీడియట్లీ స్పాట్లో పెళ్లి చేసుకుంటా అంటారు. అందరూ డూలింగ్. వాట్ యూ థింక్ విమెన్ ఆర్ సేయింగ్? మీరు చెప్పండి. విమెన్ ఆర్ సేయింగ్ షీ ఈజ్ అ డాష్ bitch. One of the biggest enemies for women is a woman. Yeah. True. The word bitching is not called dogging, it's called bitching. I did not invent the word. Women, why should women wear makeup? In the entire animal kingdom, males are the more beautiful ones. They have to do all the bloody hard work to attract a woman. అవునా? పీకాక్ తీసుకుంటే ఓ డ్యాన్సులు చేస్తే పీహన్ ఉంటుంది, పొరా ఉంటుంది, కాకా కాకా ప్లీజ్ అంటాడు. మ్యాగ్నిఫిసెంట్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని ఉంది. వాడైతే ట్విస్ట్ చేసుకొని డ్యాన్స్ చేసి నెస్ట్ కట్టి క్లీన్ చేసి కాకా కాక ఒక్కసారి ఛాన్స్ అమ్మా అని అంటూ ఉంటాడు. అవునా? ద ఓన్లీ లివింగ్ బీయింగ్ వేర్ విమెన్. అవును, విమెన్ అందంగా లేకుండా, మంచి ఫిజిక్ లేకుండా, లేదు అసలు టోటల్గా అందంగా లేకుండా ఉంటే మెన్ అలా వెంట పెడతారా? సో బేసికలీ యూ వాంట్ మెన్ టు బీ ఆఫ్టర్ యూ. మీకు అలా అర్థమైందా? మరి మీరు చెప్పింది అంతే కదా. తాజ్ మహల్ కట్టారు, 10 మంది చూశారు. ఎందుకు తాజ్ మహల్ పిచ్చోళ్ళ చూడడానికి? బాగుంది కూడా చూశారు. అమ్మాయిలు కూడా అంటే అబ్బాయిలు చూస్తారా అంటే మీకు చూడాలని ఉందా? నేను అదే అన్నానండి, చాయిస్ అండ్ కాన్సిక్వెన్స్. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ పర్టికులర్ ఫిజికల్ ఫార్మ్, లుక్స్ వైజ్, మేకప్ వైజ్, కాస్ట్యూమ్ వైజ్, ఇన్ ఎవ్రీ విచ్ వే యూ విల్ గ్రాబ్ అటెన్షన్, ఎస్ ఆర్ నో. ఫ్యూ పీపుల్ నా ముక్కుకి ఇలా దెబ్బ దాకా, రకరకాల మనుషులు నాకు ఇక్కడ ముక్కుకి దెబ్బ దాకిందండి, మీరు చూసే ఉన్నారు, కొంచెం ఆయింట్మెంట్ రాసుకోవచ్చు కదా అన్నారు. ఇంకోటి ఏంటి, ఆయింట్మెంట్ రాసుకోవచ్చు కదా అనలేదు, అది వాడితే బాగుంటుంది అన్నారు. అదే అన్న. ఓకే, ఇంకోటి వచ్చి చూసి ఏంటి పెళ్ళం కొట్టిందా అంటాడు. రకరకాల మనుషులు ఉంటారు. బట్ దిస్ విల్ గ్రాబ్ అటెన్షన్. సిమిలర్లీ వాట్ ఎ వుమెన్ వేర్స్ విల్ గ్రాబ్ అటెన్షన్. బట్ వన్స్ యూ వేర్ ఇట్, యూ కాంట్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్? అందరు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి పాపు లాము బాబు అని వెళ్తారు ఏంటి? చూస్తారు. That doesn't make men right. Do you understand? I'm not trivializing it. Din takko cheyatla. Yes. Men should learn to behave in a proper way. That should be taught not by one person, by parents, grandparents, schooling, societal system, 100%. Similarly, women should also learn. The problem of women being oppressed and suffering cannot be sorted out by me alone. The entire society has to work in 100 different directions. Yes. As individual, as families, as groups, as societies, as a community, as a government, మనం అంతా మారాలి. But women, biggest problem for women, one of the biggest top is women. Men కి biggest problem ఏంటో? Men, women. అక్కడ ఉమెనే, ఇక్కడ ఉమెనే. అసలు నేను చెప్పడానికి నేను మొబైల్ పడతాను. నేను మొబైల్ పడనండి. కాదు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక సైడ్ అంతా సింపుల్ అడుగుతానండి. సింపుల్ అడుగుతా. ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లగాడు తింటున్నాడు భోజనం. అరే నాన్న ఇది తినరా. నేను తిననమ్మా. తినవా? సర్లే అని టంగన తల్లి అలాగానే ఓకే అమ్మా తింటాను అని తింటాడు. అది మంచి ట్రైనింగ్. ఈ ఫ్యూచర్లో గర్ల్ ఫ్రెండ్ అమ్మా యూ వోంట్ కమ్, ఓకే బాయ్ అంటే నో బేబీ కమ్ బేబీ అని అది వెనకాల పోతాడు. యూ అండర్స్టాండ్? మ్యాన్ బార్లు వెళ్ళి మందు తాగేటోళ్ళు బ్యాచ్ ఉంటారు మగాళ్ళు. ఆడాళ్ళందరూ ఫోన్ ఇస్తాడు పిల్లలు. వేర్ ఆర్ యూ కమ్ బ్యాక్, వేర్ ఆర్ యూ కమ్ బ్యాక్. ఆడాళ్ళ అభిప్రాయం ఏంటి? రంబా, ఊర్వశి, మేనక, కరీనా కపూర్ వీళ్ళందరూ హీరోయిన్లు వచ్చి కచిరా ఏం డ్యాన్స్ చేస్తున్నారు మా దగ్గర అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మగన వేస్ట్ ఫెలోజు ఏం చేస్తున్నారో చెప్తున్నా.
టోటల్ ఫ్రస్ట్రేషన్. ఓకే. టాపిక్స్ ఏముంటాయో చెప్తాను. పాలిటిక్స్, క్రికెట్, మూడో టాపిక్ ఉండదండి. అబ్బా, ఇంకొక మాట చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత అరే మా మామ మొన్న ఒక అమ్మాయిని చూసి ఏముందిరా, అరే వినండి నేను చెప్తున్నా ఏముందిరా అంటే అరే ఆమె మ్యారీడ్ అంటే ఓ అనే రోజులు పోయాయా? ఓ అని చెప్పి ఆగిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే, చాలా మంది. అరే ఓకే, ఇంకోళ్ళు ఫ్యామిలీ అయితే మనకెందుకు, మొత్తం బార్లో తాగేసి అరే నేను పొలిసేస్తే చంపేస్తే చంద్రబాబు నాయుడు వేస్ట్, వైఎస్ జగన్ ఇది అని చెప్పి పొద్దున్న లేచి ఏమైందిరా నిన్న అనే బ్యాచ్. ఈ పిల్లం ఫోన్ వస్తూ ఉంటుంది, హలో 3 minutesలో వస్తున్నా, 2 minutesలో వస్తున్నా, 5 secondsలో వస్తున్నా, తిట్లు తింటా ఉంటాడు. ఆమెకి నేను అట్లా చేయనండి. నేనైతే డైరెక్ట్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఏంటంటే ఎవరి పిల్లం ఫస్ట్ ఫోన్ చేస్తే వాడు బిల్లు కడతాడు. శాతం మీరు ఇంట్లో ఏం నేనైతే మా ఫ్రెండ్స్తో పాటు బార్కి వెళ్తున్నాం మందు తాగడానికి. ఫోన్ చేస్తే వాట్సాప్ వీడియో కాలింగ్ చేయంట. వీడియో కాలింగ్ పెడతాను. ఓకే. మా అయితే ఏం చేస్తానండి నా భార్య లైఫ్ లాంగ్ నాతో ఉంటుంది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండి. మా అయితే ఇంక 30 సంవత్సరాలు బతుకుతా. 30 సంవత్సరాలు నేను ఆమెను తట్టుకోవాలి, ఆమె నన్ను తట్టుకోవాలి. అది గొప్పతనంగా అంత కాంప్లికేటెడ్. ఐఎమ్ నాట్ నేను దేర్ఫోర్ నాకు అన్నీ తెలుసు, నా మాట వినండి అని చెప్పట్లే. నాకు నచ్చింది నేను చెప్పా. ఎవరిని హర్ట్ చేయడానికి పొద్దున్న లేచి ఇవాళ ఎవరిని హర్ట్ చేద్దాం అని నేను స్కెచ్ చేసుకోవాలా. నాకు మనసులో అనిపించింది చెప్పానండి. వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్, వీ ఆల్ హ్యావ్ టు వర్క్ టు బికమ్ బెటర్, టు రియలైజ్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. అని మంచి చేయాలి అంతేగాని మహా అయితే అది కొంచెం పాపులర్ అవుతారు, తిట్టుకుంటారు. ఆర్జీవి గారి దగ్గర పనిచేస్తారు అందరు తిక్కనా కొడుకులు అంటారు. బన్నీ గారి దగ్గర కూడా మీరు కొద్ది రోజులు వర్క్ చేశారని చెప్పాను విన్నాను. యాజ్ అ రైటర్ వర్క్ చేశారు. దేవుడి దగ్గర పనిచేశానండి. అసలు బంగారం ఈజ్ గాడ్. ఆయన స్థాయి సభాశ్రా శంకర అయితే నేను ఎన్నిసార్లు వింటున్నాను. అది ఎట్లా రాయబుద్ది, హౌ డస్ దట్ థాట్ కమ్? దో ఐ డోంట్ అండర్స్టాండ్ గాడ్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ డివోషన్. బ్రహ్మసాని పుట్టిస్తాడంట, విష్ణుదేవుడు కాపాడతాడంట, అందరినీ పండబెట్టేది నువ్వే కదరా సభాశ్రా శంకర. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు క్రియేటివిటీ అండ్ ఆల్ దట్. ఆయన మిథునం తీసి ఆయనకి ఇంకో సినిమా రాలా, నాకేడని చూస్తుంది చూద్దాం. మీరైతే ఏం చేస్తానంటున్నారు? అదే అంటున్నాను కదండి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ పర్సన్ హూస్ మూర్ఖుడిని విత్ వెరీ లిమిటెడ్ లైఫ్. బట్ మన సొసైటీలో ఏం తప్పు జరుగుతుంది చెప్పడం ఈజీ, ఏం చేయాలో చేయడం కష్టం అండి. సో ఏదో లెట్స్ డూ సంథింగ్. ఇప్పుడు నాకు కార్లో అదే అంటారు కదా, మంచి చేసేవాళ్ళు ధర్మం చేసేవాళ్ళు చెప్పుకోరండి, నేను చెప్పుకుంటా. చేసేదే తక్కువ మంచి. 10-15 జతలు చెప్పులు ఉంటాయి. ఎవరైనా రోడ్డు మీద షూస్ చెప్పులు లేకుండా ఉండంటే ఇస్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంచెం కార్లో పెట్టేసుకుంటా లూజ్ క్యాష్. ఓల్డ్ పీపుల్ ఉంటారండి అంటే ఇస్తాను. బట్ ఇఫ్ ఐ మేక్ a lot more money, a lot of good will happen. I will do a lot of good. Yeah, a lot of good. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.